ఐజయా 61 ఒక్కసారి తీసి చదువుదాం. Let's open Isaiah chapter 61. ఐజియా 61 ఏషియా 61వ అధ్యాయం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. నా మీదకి వచ్చి ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా మీలాగే సాధారణమైన మనిషిలాగానే ఈ భూమి మీదకి వచ్చారు. అవునా? The Lord Jesus Christ came in a human form into this world. మనిషికి ఉండే ప్రతి బాధ, దుఃఖము, ప్రతి టెంప్టేషన్స్ కూడా ఉన్నాయి. He underwent all the temptations that any common man can go through. ఎందుకంటే మనుషులు ఫెయిల్ అవుతుంది ఎక్కడంటే ఎవరైతే ఆయనకి నమ్మకంగా ఉంటారో వారు కూడా క్రీస్తుతో ఏకీభవించి ఉంటారన్నది మర్చిపోతున్నారు. Whoever is faithful to Lord Jesus Christ will become one with Lord Jesus Christ. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది అనంటే దేవుని యొక్క ఆత్మ తండ్రి నా నామమున ఆదరణకర్తని మీ కొరకు పంపునని ఒక వాక్యం సెలవిచ్చి ఉన్నది. The Spirit of the Lord God is upon me, and He said, I send you another Spirit, the Spirit who can comfort you in all things. అంటే దేవుని ఆత్మ ఉంటేనే నువ్వు కార్యాలు చేయడం కానీ, ప్రవచించడం కానీ, ఒకరిని హృదయపూర్వకంగా ప్రేమించడం కానీ, హృదయపూర్వకంగా దేవునికి భయం కలిగి ఉండటం కానీ ఉంటున్నావు అంటే దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంటేనే ఉండగలవు, లేకపోతే నరమాత్రులు ఉండలేరు. Only if the Spirit of the Lord God is there upon a person, only then he can show that compassion, mercy, forgiving attitude, looking into God for everything. Otherwise, humanly speaking, these things are not possible. అయితే అపోస్తలుడు పౌలు ఒక మాట చెప్పాడు. Apostle Paul mentioned one thing. క్రీస్తుయే నాలో జీవించుచున్నాడు, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని ఎందుకు చెప్పగలిగారు? In the book of Galatians, Paul said, it is Christ who liveth in me, not me. I don't live on my own. క్లియర్ గా వాక్యం సెలవిస్తుంది. The word of God says very clearly. ఎందుకంటే లోకము నుండి ఏర్పరచుకున్న వారిలో నాశన పుత్రుడు ఉండడు. The son of perdition will not be there where the Spirit of the Lord is there. ఎవరిలో ఉండరు? Who will not have the son of లోకము perdition? నుండి ఏర్పరచబడిన వారు. లోకం గురించి మాట్లాడట్లా, లోకము నుండి ఏర్పరచబడిన వారు. I'm not talking about the world, but those who are separated from the world, the son of perdition like character will not prevail or be inside that person. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు. They will be filled with the anointing of the Holy Spirit. దేవుణ్ణి గుర్తించగలుగుతారు. They're able to recognize God. పరిశుద్ధాత్మ అభిషేకంతోనే వాళ్ళు పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మ అభిషేకము వారి లోపల మాత్రమే ఉంటుంది. Whatever they do, wherever they are, whether they're sitting, lying down or running, the Spirit of the Lord is there inside them. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు దేవుని యొక్క ఆత్మని గుర్తుపట్టగలుగుతావు. ఎవరు దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నారు గుర్తుపట్టగలుగుతావు. తండ్రిని గుర్తుపడతావు, కుమారుని గుర్తుపడతావు, పరిశుద్ధాత్మను గుర్తుపట్టగలుగుతావు. Thereby you'll be able to recognize and know when the God the Father or God the Son or God the Holy Spirit is operating in a person. You'll be able to discern, you'll be able to know. అందుకే ప్రభువకు ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నదంటే దేవుని యొక్క ఆత్మ నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నువ్వు when the Spirit of the Lord God comes upon a person, how will you be? సువార్తను ఎలా చూపిస్తావు? How will you show the gospel? నీ శరీరం మీద చూపిస్తావు. You will show it through the way of your living and through your body. ప్రవర్తన ద్వారా నువ్వు చూపిస్తావు. You will show it the way of your living and your behavior. ఆలోచన ద్వారా నువ్వు You చూపిస్తావు. will show it by the way you think. అది దేవుడి వాక్యం అంటే. That is how the word of God is. వాక్యం అందరూ వినగలుగుతారు, Anyone can hear through the అందరూ word. చెప్పగలుగుతారు. Anyone can speak the word of God. కానీ ఎవరు ప్రభావితం చేయగలుగుతారు? But who can really put it upon their life? నరమాత్రులు ప్రభావితం చేయలేరు. A human man cannot influence the word of God just like that. పరిశుద్ధాత్మ మాత్రమే ప్రభావితం చేయగలుగుతుంది. Only the Holy Spirit God can influence a person. అదే వాక్యం సెలవిస్తుంది. చదవండి, నెక్స్ట్ వర్స్ చదవండి. That's what is mentioned in Isaiah 61. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఏముంది అక్కడ? ప్రభువుకు దేవుని యొక్క ఆత్మ ఉండు వారు ఎలా ఉంటారంట? Those who have the anointing of the Holy Spirit or the Spirit of the Lord, how will they దుఃఖంలో ఉన్న వాళ్ళు ఓదారుస్తారు కానీ దుఃఖంలోనికి తొయ్యరు. They will go and comfort those who are broken hearted, not push them to still be broken more. కదా?
బాధ దుఃఖంలోను బందిఖానాల్లో ఉన్న వారిని విడుదల చేయాలి గాని వాళ్ళని బందిఖానాల్లోనికి తొయ్యరు. You have to set the liberties captives, or those who are captive, you have to set them free, not to push ఎవరైనా them into captivity. అవమానంతో ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకురాగలుగుతారు కానీ అవమానంలోనికి తొయ్యరు. These people will not push a person into humiliation, but rather bring a person out of humiliation. చదవండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదిన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతుల అందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అంతే. దేవుని యొక్క ఆత్మ ఒక మనిషిని అభిషేకించారంటే ఆ మనిషిలో ఉండవలసింది దేవుని యొక్క ఆత్మని, తండ్రి ఆత్మని, కుమారుని యొక్క ఆత్మని, పరిశుద్ధాత్మని నడిపింపబడి చేయాలి. తండ్రి యొక్క ఆత్మ పాత నిబంధనలో అన్ని నీకు గుర్తించి చేస్తుంది. కుమారుని ఆత్మ జరగబోయేవన్నీ కూడా గుర్తింద చేస్తుంది. పరిశుద్ధాత్మ ఈ రెండిట్లోనూ నీకు సహాయం చేస్తూ సరైన మార్గంలో నడిపిస్తుంది. God the Father Spirit will always remind you of what was mentioned in the past, or what happened in the past. The Spirit of Lord Jesus Christ will tell you about the things that's going to come in the future, and the Holy Spirit will remind you of both and also teach the things which Jesus told specifically. కదా, అందుకే 2 Samuel 19:27 ఒకసారి చూడండి. 2 Samuel 19:27, 2 సమూయేలు 19వ అధ్యాయము 27వ వచనము. సీబాని దాసుడునైన నన్ను గూర్చి నా ఏలిన వాడువును రాజువునకు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలిన వాడువును రాజువునకు నీవు దేవదూత వంటి వాడువు, నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేయము. అంటే ఇక్కడ ఎలా చెప్పగలుగుతారు? నువ్వు దేవదూత వంటి వాడు అని ఎందుకు చెప్పాలి? నువ్వు చాలా మంచివాడివి, నీకు మంచి చెడు అంతా తెలుసు కదా అని చెప్పొచ్చు కదా. దేవుని యొక్క దూత వంటి వాడువు అని ఎందుకు చెప్పాలి ఈ మాటని? Why did the person say about David telling you're a good person or a bad person, you know everything? No, not said like that. He said, my Lord, the king is like the angel of the Lord. Why was it spoken about an angel of the Lord come to David? కదా, అంటే నీ పరిశుద్ధాత్మని నాలో ఉంచు. That means keep your Holy Spirit in me. Presence. దావీదులో పరిశుద్ధాత్మ అనే శక్తి ఉంది కాబట్టే దైవదూత వంటి వాడిలా కనిపించారంటే చూడండి. Because the Spirit of the Lord was there inside David, he appeared to be as an angel of God to many. పాత నిబంధనలో ప్రతి చోట కనిపించేదే దేవుని యొక్క దూత. In the Old Testament, you see the angel of the Lord mentioned many a time. కదా, అట్లాగే కొర్నేలియస్ దగ్గరకు కూడా వెళ్ళింది దేవుని యొక్క దూతనే. And even to Cornelius, it was the angel of God who went. అంటే దేవదూతలు, ప్రవక్తలు కూడా వీరందరూ దేవుని యొక్క దూతలు. That means all the archangels or the angels, ministering angels, are all the angels of ఇక్కడ God. చూస్తే నువ్వు దేవదూత వంటి వాడవు అని అన్నారంటే దావీదులో దేవుని యొక్క ఆ స్వభావము, దేవుని యొక్క ఆ నీతి న్యాయము అనుసరించి ఉన్నాడు కాబట్టి నువ్వు దైవదూత వంటి జ్ఞానం కలిగిన వాడు అని చెప్పడం జరిగింది. David was exhibiting the characteristics of God by showing righteousness, justice, and all the good characters. That's the reason people looked at him and said, you look like an angel of God to me. చూడండి, జకర్యా 12:8 చూడండి. జకర్యా చాప్టర్ 12:8, జకర్యా 12వ అధ్యాయము 8వ వచనం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ఉందురు. అంటే ఆ వాగ్దానం ఇప్పుడు కూడా పనిచేస్తుంది. What was mentioned in here is applicable now also. కానీ ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఏంటంటే దావీదును ఒక దేవుని యొక్క దూతలా చూసారంటే ఆ వాగ్దానం ఇప్పుడు కూడా పనిచేస్తుంది. When David was considered to be as an angel of God and David shall be like God, that means even now it's was David not angry and upset? దావీదు కోపం వచ్చింది. David was angry and upset. దావీదు పాపం చేశాడు. He did sin. దావీదు తప్పు చేశాడు. David also sinned. కానీ ఎందుకు అక్కడున్న వ్యక్తుల్లోనికి ఎందుకు వెళ్ళలేదు అతను? But why is it he did not enter into the rebellious nature people? ఎందుకు వెళ్ళలేదు ఒకసారి ఆలోచించండి. Think about why he is not mentioned as a rebellion against God. అందులోకి ఎందుకు వెళ్ళలేదు? ఆ పేరు ఎందుకు వెళ్ళలేదు? అహాబు ఆ 7 వ్యక్తుల్లో ఒక వ్యక్తి లాగా ఎందుకు వెళ్ళలేదు?
Ahab did not go into the 7 people. Why he didn't go? నిజమైన పశ్చాత్తాపము నువ్వు తప్పు చేసేటప్పుడు కూడా నీకు సహాయం చేస్తుంది. నువ్వు తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా నీకు సహాయం చేస్తుంది. నీ ఆలోచనకి సహాయం చేస్తుంది, నీ తలంపులకు కూడా సహాయం చేస్తుంది. A person who's genuinely repenting will always be helped in his thoughts, in his attitude, in his behavior. He'll help you. కదా, అంటే మరలా ఆ వచనం చదవండి, జకరియా చదవండి. Read Zechariah chapter 12 verse 8 once again. జకర్యా 12వ అధ్యాయము 8వ వచనము. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారు గాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారు గాను ఉందురు. అంటే ఎవరిలో కనపడతారంట? మనుషుల్లో కనిపిస్తారు వీళ్ళందరూ. They'll all appear to be like angels before people. వీరందరూ మనుషుల్లో కనిపిస్తారంట. They appear before people like angels. అంటే మనుషుల్లా చూడొచ్చు కదా వీళ్ళని. They could have seen just like ordinary people. అంటే దావీదు వంశము వాళ్ళలాగా, అంటే దేవుడి లాంటి ఆ క్రీస్తు వంశావళిలోనికి వాళ్ళు ఎంటర్ అవుతారు. వాళ్ళు These people enter into the genealogy of David. అంటే బలహీనులు అని అంటే యుద్ధము చేసేవారుగా, దేవుడి కోసం నిలబడగలిగే బలవంతులుగా వాళ్ళు మార్చబడతారని అర్థం అక్కడ. Even the people who are weak and feeble among them also will become like strong warriors like David. దేవుని దూతలా ఉంటూ ముందు ఉండి నడిపిస్తారు అని అర్థం అక్కడ. That means they will be like the angel of the Lord before them and be led. అంటే నువ్వు ఎలా నడిపిస్తావు? క్రీస్తు వంశావళిలోనికి వచ్చి బలవంతుడిగా ఉంటూ వాక్యంలో నిలబడి ప్రతి దానిని ఎదిరించి ప్రతి విషయాన్ని ఓవర్కమ్ చేసి అనేక మందికి ఒక మాదిరిగా ఉంటూ దైవదూతలా నడిపిస్తారు అని అర్థం. వాళ్ళే క్రీస్తు యొక్క వంశావళి. The people who are considered to be as the genealogy of Christ are the ones who will be establishing very strong in the word of God. Though they are very feeble, they'll establish themselves in the word of God. They will overcome every situation. They will use the word of God very strongly. ఇప్పుడు కావాల్సింది వంశావళులు కూడా కాదు. It's not about the genealogies of the people that is important. దేవుడికి కావాల్సిన జీనియాలజీ కాదు. ఈ వాక్య ప్రకారము ఎవరు దైవదూతగా, ఎవరు దేవుని వంటి వారిగా, ఎవరు బలవంతులుగా ఉంటారనేది ఇక్కడ దేవుడు చూపిస్తాడు. ఇది ఫ్యూచర్ గురించే. The Lord is talking about those who are feeble, how they become strong, and who's going to be like David, who's going to be like the house of David and like God and like the angel of God before them. చూడండి 2 Samuel 14 verse 20 ఒకసారి చూడండి. 2 Samuel 14:20. 2 సమూయేలు 14వ అధ్యాయము 20వ వచనం. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటి యందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు. ఏముంది అక్కడ? ఈ లోకమందు సమస్తమును ఎరుగుటి యందు దావీదుకి ఎటువంటి సాక్ష్యం ఉందండి? Look at the testimony or the kind of witness that David had. ఆవలిస్తే పేగులు లెక్క పెడతారని సాక్ష్యం ఉందా? Did he have a testimony that he will know and he will want to ponder? దైవదూత అన్న పదం ఎందుకు వచ్చింది? మనిషి కదా, ఎందుకు రావాలి అని అడుగుతున్నాను నేను. So ordinary man, why the name of wisdom or of the angel of God is mentioned to him? మనిషిలో దేవుడు లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకూడదు. మరి మనిషే కదా. మరి Now if there is the spirit of God is not there, means the Lord Jesus Christ should not come as a human form. కానీ ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? Why did he come into this world? మనుషులకి ఒక మనిషిలాగా కిందకు వచ్చి ఒక మనిషికి ఉన్నటువంటి బాధ, దుఃఖము, అవమానము అన్ని పొందుకుని అతనికి కూడా ఒక తల్లి, ఒక తండ్రిని ఉంచి, ఒక సహోదరుని ఉంచి ఏ విధంగా ఈ భూమి మీద లైఫ్ లీడ్ చేయాలో అన్ని లైఫ్ లీడ్ చేసి మీలాగే మనిషిగానే వచ్చారు. కానీ ఏ పాపము చేయలేదన్న సాక్ష్యం పొందుకున్నారు. Lord Jesus Christ indeed came in the human form. He did have parents, brothers and sisters and all, and he had underwent all the temptations but did not enter into the temptation. He overcome every bit of it and told this is how a human being ought to live. మరి అనలేదా ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? మనతోనే కదా వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ బ్రదర్ సిస్టర్స్ అందరూ మనతోనే కదా ఆడుకున్నారు, ఇతనికి చదువు కూడా లేదు కదా, ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని ఎందుకు అనుకున్నారు? మరి people were wondering about Jesus. Is he not a carpenter's son? Was he not living in the midst of us? How come he's got so much of wisdom?
ఇవన్నీ ఎవరు గుర్తుపట్టారు? Who are able to recognize ఆయన this? చదువుకోలేదని కూడా అందరికీ తెలుసు. And they very well knew that Jesus was not educated. తర్వాత ఏమన్నారు? ఇతనెవడో శాస్త్రులు పరిచయులు వలె కాకుండా అధికారం కలవాని వలె బోధిస్తున్నారు. ఎలా వచ్చింది? అవి ఎవరి నోట్లో నుండి వచ్చింది ఆ మాట? Who spoke about the testimony about Jesus, telling that who can this be? He doesn't speak like the scribes or the Pharisees, but he speaks like the one who has authority. కదా, ఇతను ఎవడో అలలను సైతము కూడా గద్దిస్తున్నాడు అని ఎందుకు చెప్పారు మరి? Why did they say about Jesus, telling that who can this be, that even the raging seas or the storms obey him? ఇది అనుభవ జ్ఞానం అండి All these are experience. కదా. అలాగే దావీదు కూడా ఒక మనిషిలాగే ఉన్నాడు, కానీ దైవదూత వంటి వాడివి, నువ్వు దేవదూత వంటి వాడివి, దైవదూత వంటి జ్ఞానం కలిగిన వాడివి ఎందుకు చెప్పారు? Now, even David was a human being, but why it was told about David, telling that he has the wisdom of like that of God, and he's an angel of God, and he's like God? మరి ఇవన్నీ ప్రవక్తల గ్రంథంలో రాయబడి ఉన్నవే. All these are written in the book of the prophets. అందుకే చెప్పాడు, ప్రవక్తల గ్రంథంలో రాయబడినవి నీ మీదకు రాకుండా నువ్వు జాగ్రత్త పడు అని చెప్పడానికి కారణం జాగ్రత్త. Acts 13 verse 40 very clearly says, beware, so whatever is mentioned in the prophets do not come upon you. నిన్ననే ఒక పాయింట్ చెప్పాను మీకు. Yesterday I told you one point. కయీను యొక్క పాపంలో, కయీను యొక్క ఉద్దేశంలో, కయీను యొక్క ఆలోచనలో అజాగ్రత్త ఉంది, జాగ్రత్త లేదు. In the behavior of Cain, in the thoughts of Cain, in the attitude of Cain, he was absolutely careless. He did not take heed to the instruction that came from God. కదా 17th verse చూడండి. సేమ్ 2 Samuel 2 Samuel 14:17 2 సమూయేలు 14వ అధ్యాయం 17వ వచనం. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడివై మంచి చెడ్డలన్నీ విచారింప చాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలిన వాడవగు రాజు సెలవిచ్చిన మాట సమాధాన కర్మగునని అనుకుంటున్నా నేను. అంటే ప్రతి వాళ్ళు కూడా దావీదు లోపల దైవ జ్ఞానాన్ని చూడగలిగారు, దేవుని యొక్క దూతని చూడగలిగారు. అంటే అతనిలో పరిశుద్ధాత్మ ఉంది అన్నది కన్ఫర్మ్ అయ్యింది. It is really evidently confirmed that the Holy Spirit was operating through David. That's the reason people were able to see the wisdom of God operating through David, and they were able to see David like an angel of God also. అందుకేనండి మాట్లాడే వాళ్ళు ఎవరు కాపాడరు, మాట్లాడే వాళ్ళు ఎవరు రక్షించరు, మాట్లాడే వారు ఎవరు నడిపించరు, కానీ మాట్లాడగలుగుతారు అంతవరకు. The people who just are known for speaking only can speak, but they cannot save, they cannot influence you in a positive way leading you to Christ. కానీ దేవుని దూతలా ఉండి ప్రజలను నడిపిస్తూ ఉన్న దావీదు యొక్క రాజ్యంలో ఒక బాధ గాని, ఒక దుఃఖం గాని, ఒక కష్టం గాని, ఒక కరువు గాని, ఒక లోపం గాని, ఒక రోగం గాని లేకుండా ఎంత సంతోషంగా సమాధానంగా ఉన్నారంటది. And even while David was ruling his kingdom, there was absolutely peace, there was joy, there was no confusion, there was no calamity, because of the wisdom that was prevailing in David. Like God. వాక్యము నువ్వు బోధించేటప్పుడు నీ లోపల ఆ అనుభవ జ్ఞానంతో బోధిస్తేనే దాని యొక్క శక్తి మీ అందరి మీద పనిచేస్తది. The power of the Holy God will be released upon every person, provided you just don't preach the word of God, but put it in practice and abide in it. కదా చూడండి, Exodus 7 verse 1 చూద్దాం. Exodus 7 verse 1 నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వచనము. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోనును నీకు ప్రవక్తగా ఉండును. ఎందుకన్నారు ఈ మాట? Why was it talked about? చెప్పకూడదు కదా మరి. మోషే మనిషి Moses was a man. కదా, దేవుడు నియమించారని దేవుడు సాక్ష్యం చెప్తున్నారు, So the- మనుషుల సాక్ష్యంతో పని చేయలేదు, పని చేయదు అని చెప్పి కూడా యేసుక్రీస్తు ప్రభు వాక్యం ద్వారానే మీకు చెప్పారు, మనుషుల సాక్ష్యం నాకు అవసరం లేదు అని. The Lord God himself was saying to Moses, see, I made you as God to Pharaoh, and Aaron your brother shall be your prophet. So even Jesus was telling, I don't have to consider any witness or testimony coming from man. అలాగే Exodus 23:20 కూడా చూడండి. Exodus 23 verse 20 నిర్గమకాండం 23వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మరి మీకు ఎలా తెలుస్తది? How do you know if the angel of the Lord is leading you or not? ఎలా తెలుస్తదమ్మా? How do you know? త్రోవలో మిమ్మల్ని కాపాడి అనంటే మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ అవసరత మీకు అవసరమయ్యిందో, ఏ కష్టం మీకు వచ్చిందో, ఎందుకంటే ఈ లోకంలో ప్రొటెక్షన్ ఉన్నది అన్నది మీరు చెప్పగలుగుతారా? వాక్యం చదువు చాలు, వాక్యం విను చాలు, దాని ప్రకారం పట్టుకుని వెళ్ళి చాలు. You hold on to the word of God, read the word of God, abide and put it in practice. Hebrews 7:25 తీసి చదవండి ఒకసారి. Let's read Hebrews chapter 7 verse 25.
హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. Hebrews 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణము అంటే ఏదైనా పని, మీరు కొంచెం తప్పు చేసినా, ఒకవేళ పడినా, లెగిసినా, ఏదైనా ఉండని దేవుడు నిర్ణయించింది కాబట్టి సంపూర్ణంగా మీకు ప్రొటెక్షన్ అయితే మాత్రం రిలీజ్ చేయబడింది. అది ఎందుకంటే పరలోకంలో నా తండ్రిని నాటిన మొక్కల వలె మీరు ఉన్నారు. And forever this is going to be effective in your life. And you have been like that plant planted by my Father in heaven. కదా, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరికివేయబడనని వాక్యం చెప్తుంది. Because the word of God says any plant that is not rooted by the Father will be uprooted. అక్కడ మొక్క పెరుగుతుంది అనంటే ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము జల్లెను, అది దినదిన అభివృద్ధి చెందును, ప్రతిరోజు ఆశీర్వదించబడను అన్నట్టుగా మీ జీవితాల్లో, మీ చేతి పనుల్లో మీరు ఏ పని పూనుకున్నను అందులో దినదిన అభివృద్ధి రిలీజ్ అవుతుంది వాక్యం చెప్తుంది. Because when your plant is being rooted by the Father and kept it in heaven, that means whatever is mentioned in Genesis chapter 26 verse 12, according to Isaac, you will be just not blessed, but 100 times, 100 folds you will be blessed because of your faithfulness and loyal. కదా, అంటే మనుషుల యొక్క ఆలోచనతో మిమ్మల్ని రోడ్డు మీద పాడవచ్చేమో, కానీ త్రోవలో నిన్ను కనుగొని తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించి త్రోవ చూపించేవాడు దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు It ఉండరు. may appear as if you have been derailed after you have gone away from the way, but it's only God who is going to come and lead you into the right way and right direction and lead you into the path everlasting. Exodus 4:15 and 16. Exodus 4:15 and 16. నిర్గమకాండము 4వ అధ్యాయము 15-16 వచనములు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును. అతనే నీకు బదులు జనులతో మాట్లాడును, అతనే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. దేవుడు నిర్ణయించిన వాళ్ళని ఎవరు మార్చగలుగుతారు? Who can change the person whom God has already selected? కదా, పరలోకం నుండి దేవుడు ఏర్పరిచినప్పుడు ఏ మనుషులు మార్చగలుగుతారు? When you have been ordained from heaven or selected from heaven, దేవుణ్ణి నమ్మిన వారు దేవుని మాటలే పలుకును, ఆ పలికిన మాటల్ని పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవారు మాత్రమే గుర్తుపట్టగలుగుతారు. those who are selected by God will be anointed by the Holy Spirit and they can speak the words only of God, of the Spirit of the Lord. అక్కడ మనిషి నడిపింపు కాదు, పరిశుద్ధాత్మ నడిపింపు. Here it's not led by man, it's been led by the Holy Spirit. దేవుడు చూసే విధానంలో నువ్వు ఉండాలి, కానీ నువ్వు చూసే విధానంలో దేవుడు ఉండకూడదు. You should be the way God wants to see you. You should not want yourself to see the way you want to see God or from your opinion. అందుకే చెప్పారు, నా ఆలోచనలు నీ ఆలోచనల వంటివి కాదు, నా త్రోవలు నీ త్రోవల వంటివి కాదని ఎందుకు చెప్పారు మరి? Why was it mentioned in Isaiah? For my thoughts are not your thoughts, neither your ways are my ways. అందుకే ఆయన ఏమన్నారు, నా మార్గంలోనికి నా ఆలోచనలోనికి మీరు రావాలి అని అంటున్నారు. That's the reason God emphasizes that every person ought to come in the thought of God and in the way of God. అందుకే చెప్పా, నీకు ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దేవుడైతే ఏం చేస్తారు అన్న ఆలోచన మీకు ఉండాలి. Whenever you undergo any challenge or situation, you should always think, what would God do in this particular situation? దేవుడు చూసే విధానంలో నేను ఉన్నానా అని ఒక క్వశ్చన్ వేసుకోండి. మీరు దేవుడు చూసే విధానంలో మనుషులు లేకపోతే దేవుడు ఏమంటారు, ఎవరో నేను ఎరగను. When you're not according to the way God thinks and the way God wants you to walk, God will simply look at you, though you're a Christian, and say, I do not know who you are. ఎందుకంటే Psalms 82:6 చూడండి. Psalms 82:6. కీర్తన 82వ అధ్యాయము 6వ వచనము. మీరు దైవములనియు మీరు అందరూ సర్వోన్నత కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. మరి ఎలా చెప్పారు? మనుషులని చెప్పలేదే. It was not spoken that the people are humans. I said you are gods and all of you are the children of the Most High. మీరు మనుషులని చెప్పలేదు అక్కడ. I did not say that you are people. ఆదాము అవ్వకి కూడా మహిమ కలిగిన శరీరాన్ని ఇచ్చారే కాబట్టి వారు ఒంటి మీద బట్టలు లేవని వాళ్ళకే తెలియలేదు. Adam and Eve have filled with a glorious body and covering. That's the reason they didn't realize that they were naked. మీరు దైవములని నేను అంటిని కదా అని వాక్యం చెప్తుంది. మరలా చదవండి అది. Read Psalms 82:6 once again. మీరు దైవములనియు మీరు అందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. నేనే సెలవిచ్చి ఉన్నాను అంటే తండ్రి మాట్లాడుతున్నారు ఇక్కడ. It's God the Father speaking, saying that you are gods and all of you are children of the దావీదు Most High. దేవుడు కాదు,
David is not God, దావీదు లోపల పరిశుద్ధాత్మ దేవుడు. but the Spirit of God inside David is God. దావీదు దేవుడు కాదు I'm repeating, David was not God. కదా, దావీదు దేవుడు కాదు. David is not God, దావీదు లోపల ఉన్న తండ్రి అయిన ఆజ్ఞ దేవుడు. but the instructions or the command that comes from out of David is God. దావీదు దేవుడు కాదు. David is not God. దావీదు లోపల ఉన్న జ్ఞానము, మంచి ప్రవర్తన దేవునితో సమానము. But the wisdom and the behavior which David was conducting himself was that of God. అందుకే రోమన్స్ 8, 9, 10 మొన్న చెప్పా, ఏముంది ఒకసారి చూసి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9, 10 వచనములు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నావంటే నీ శరీరము పాప విషయమే మృతమైంది. నీ శరీరం మృతము, కానీ నీలో ఉన్న ఆత్మ నీ శరీరంలో ఉంటూ లోపల ఉన్న శరీర ఆత్మని వెనక్కి తోసి దేవుని యొక్క ముందు ఉంచుకొని ఈ లోకంలో నువ్వు తిరుగుతున్నావు. If you're born of the Spirit, or if the Spirit of the Lord dwells in you, then the Spirit of the Lord will be in the front and your spirit is dead according to the flesh. You'll go out and you'll be operating in the Holy Spirit. అంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకునే ముందు నీ శరీరము పాపమే, పాపపు శరీరము. Before you knew God, your body was that of a sin. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Pay attention to this and దేవుడు remember. తెలియక ముందు నీ శరీరం పాపమే, నీ ఆలోచన పాపము, నువ్వు చేసే విధానము పాపము, నువ్వు ఏ విధంగా డిసిషన్ తీసుకుంటావో, ఏ విధంగా ప్రవర్తిస్తావో అంతా పాపంతోనే సమానం. అందుకే అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. Before you knew who God is or was, you are living in sin. Your body was in sin. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము విని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటావో ఈ శరీరము వెనక్కి వెళ్ళి నీ ఆత్మ ముందుకు వచ్చి ఉంటుంది. At the moment you are receiving the word and the anointing of the Holy Spirit, then your flesh moves back and your spirit comes forward. అందుకే చెప్పాడు, ఇక జీవించుచున్నది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని అన్నారంటే ఈ లోకంలో నువ్వు వెళ్ళే విధానం. ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు ఎదురుకుండా కారు ఎదురైనా కూడా నువ్వు బూతులు మాట్లాడవు, తిట్టవు, కోపం తెచ్చుకో. That's the reason it's mentioned in Galatians chapter 2 verse 20 very clearly that it's not I live in myself but Christ liveth in me, that no longer that I live in flesh. కోపం వచ్చినా కూడా నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. Even if you get angry, you will control. Even if you drive the vehicle, bless you అని వదిలేస్తావు నువ్వు. even if you drive the vehicle, somebody comes in between, you will not be abusive. నీకు You will not చిరాకు be blessed. రావచ్చు. I'm telling you, you might be annoyed, you might get ఆ irritated. చిరాకు వచ్చినప్పుడు bless you అని అంటూ ఉంటావు. Even when you're getting annoyed, irritated, you will only say I bless నీకు you. కోపం రావచ్చు. I'm not telling you will not get anger. ఆ కోపాన్ని కూడా కంట్రోల్కి చేయగలుగుతావు. ఎందుకంటే నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మ అన్నిటినీ నిన్ను జాగ్రత్తగా నడిపించగలదు. నువ్వు నడవక్కర్లే, ఆయనే నిన్ను నడిపిస్తాడు. The Spirit of the Lord being inside you, He will lead you into all truth. He will able to control your anger the moment you say I bless you. కదా, అందుకనే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు, మీరు మనుషులేమి కాదు. Therefore, if the Spirit dwells, indeed the Spirit of God dwells in you, you're out in the Spirit, you're not in the flesh. శరీరానుసారమైన మనసు దేవుని సంతోషపరచలేదని వాక్యం చెప్తుంది. But the word of God in the previous verse says, those who are in the flesh cannot please God. చూడండి, John 10:34. జాన్ చాప్టర్ 10 వర్స్ 34. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. వర్స్ 34. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? నెక్స్ట్, లేఖనము నిరర్ధకము కానేరదు కదా. కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. నెక్స్ట్, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరు గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయెను. అంతే. మీరు దైవములని నేను అంటిని కదా, ఈ వాక్యము ఎంత మందికి ఆది కాండంలో ఉన్నది తెలుసు? How many of you know that it is written that you are gods in Genesis?
మరలా because గుర్తు they will పెట్టుకోండి, usurp it. దేవుడికి అన్ని విషయాలు తెలుసు. Remember, God knows everything. కానీ దేవుడు అన్ని నీకు రివీల్ చేయాలి అని చెప్పి రూల్ లేదు. But there is not a rule that God has to reveal everything to you. నువ్వు వినే వాక్యమే సరైన సమయంలో నీకేమేమి కావాలో అవన్నీ నీకు రివీల్ చేయబడుతుంది. But the way you hear to the sermon and listen to the sermon, every answer lies there and it will be revealed to you. అది ఏ సిచ్యువేషన్ అయినా No ఉండని. matter what situations you're going through. ఎందుకంటే నువ్వు విన్న వాక్యము నీకు సహాయం చేయట్లేదు అని అంటే ఇలా వింటున్నావు, ఆ వారం అయిపోతుంది, కడిగేసుకుంటున్నావు అని అర్థం. That means the word of God is ineffective in your life. It's become vain. The reason being you're hearing and you're dusting it off from your memory. కదా, అక్కడ వాక్యం ఏం చెప్తుంది? What does the word say? మీరు చావనే చావరు, ఆ పండు తిన్నారంటే మీరు దేవతల వలె ఉంటారు, అది దేవుడికి తెలియను అని అనింది. The devil was telling you shall surely not die, because the day you eat of this fruit you'll become gods, and God also knows about it. That's what the devil was telling. సాతానికి కూడా ఈ విషయం తెలుసు అన్నమాట. That means Satan also know that you can become like gods. నేను మీకు మరలా గుర్తు చేస్తాను ఒక విషయము. I'm reminding you one more thing. సాతాను యొక్క పని మీకున్న అధికారాన్ని నీకు గుర్తు చేయదు. Satan's role is to ensure that you don't remember the authority that God has given you. నీకున్న అధికారం ఏంటి? But what is the authority that God has given ఓకే, you? నీ బాస్ నీకు ఇరిటేట్ చేస్తున్నారు అనుకుందాం. Let's say your employer is నీ జాబ్ లో irritating you. డిస్టర్బెన్స్ వస్తుంది Let's అనుకుందాం. say there's disturbance in your నీ job. వర్క్ ప్లేస్ లో నీకు డిస్టర్బెన్స్ వస్తుంది Let's అనుకుందాం. say there's a workplace disturbance. ఏదో నువ్వు చేసే పనులకి ఆటంకం వస్తుంది అనుకుందాం. Let's say there is some kind of stumbling blocks. అక్కడ కూర్చుని ఏంటి ఇట్లా అవుతుంది, దేనికై ఉండొచ్చు, You should sit down and say, what could be ఎందుకు the reason? ఇట్లాగా Why అని these క్వశ్చన్స్ things? వేసుకోకూడదు. Now, don't question yourself by sitting there and asking why these things are happening నీకు to ఒక me. బాధ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, పోబడికి నీకు ఎటువంటి అధికారం లేదు. When you're grieved, when you're having sorrow, you should shout loudly and say, in the name of Lord Jesus Christ of Nazareth, I command you. You don't have any నా authority over me. కుటుంబాన్ని, దేవుడు నాకు ఇచ్చిన సమస్తాన్ని, నాకు ఇచ్చిన బిజినెస్ ని, నాకు ఇచ్చిన జాబ్ ని, నేను చేసే ప్రతి దాని చుట్టూ అగ్ని కంచె వేస్తున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభు నామమున నేను ఆజ్ఞాపిస్తున్నాను అని పైకి పలికావనుకో, ఈజీ, అన్ని క్లోజ్ అయిపోతాయి. You should say boldly and loudly proclaim, telling, I put everything surrounding the hedge of fire related to my business, my job, my studies, or anything in the name of Lord Jesus Christ. And then you will know that you're divinely protected. కదా Yes or no? కదా, కానీ ఇలాగ నీ నోటితో పలికించడము వాడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఏమైందో, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఏం జరిగి ఉండొచ్చు, ఎవరైనా చెప్పుంటారా, వాళ్ళు ఎల్లు ఉంటారు, లేదే వాళ్ళు ఎప్పుడు అంత లేదే వీళ్ళెల్లు అని మనల్ని ఏంటంటే ఇలా డ్రాగ్ చేస్తూ తీసుకెళ్తాడు. The devil అప్పుడు does. మనకున్న అధికారం మనం మర్చిపోతాం. అప్పుడు ఏం చేస్తాం, బ్రదర్ ఇలా జరుగుతుంది, బ్రదర్ నాకు హెల్ప్ చేయండి, బ్రదర్ ఇట్లా జరుగుతుంది అని అలా వెళ్తాం. అంటే ఎక్కడా కూడా నీకున్న అధికారాన్ని మాత్రము వాడు ఉపయోగించుకోనియడు అని మాత్రం గుర్తు The చేస్తున్నాడు. devil is so shrewd and cunning, he will ensure that you do not exercise the authority that God has given you, and he'll be cast out. Rather, he will give you a thought in a way that you'll start brooding and thinking, why these people are speaking about me? Why are they nailing? Why they're always discussing about me? So to make you sure that you don't exercise your authority, rather go into complaining and ఎవరైనా murmuring. నిన్ను మోసం చేస్తున్నారని నీకు అనిపించినా, If you think that somebody is defrauding or cheating ఎవరైనా you, నిన్ను ఇబ్బంది పెడుతున్నారని or నీకు somebody, అనిపించినా if you feel that somebody is testing your patience, కదా, ఎదుటివారు అయ్యో వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో నాకు తెలియట్లేదే అన్న సిచ్యుయేషన్ నీకు వచ్చినా, or you come across a situation you do not know what to answer or how to answer, ఒక్కటే చెప్పు, యేసుక్రీస్తు ప్రభు నామమున ఆజ్ఞాపిస్తున్నా, అది ఏంటో నీకు తెలియదు కానీ నువ్వు పలికితే అది నిన్ను విడిచిపోతుంది. you do not know what is the reason for that suffering or the calamity that came and attacked you. You can only say, in the ఇది name of Lord ఒక్కటే Jesus మీరు Christ of Nazareth, I గుర్తుపెట్టుకోవాలి. command you. You have to remember the authority that God has given you. ఎందుకంటే భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో అది పరలోకంలోనూ బంధించబడుతుంది, భూమి మీద నువ్వు ఏది విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. Because whatever you bind on earth is bound in heaven, whatever you loose on earth is loosened in heaven. రిలీజ్ యేసుక్రీస్తు ప్రభు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, నాకు రావాల్సిన సమస్తాన్ని ఐ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అనండి. Whatever is a stumbling block for your blessing is not getting released. You speak out loudly and say, in the name of Lord Jesus Christ of Nazareth, I command you, be released, and see if it's released or not. ఒక్కసారిగా ఏదైతే ఆ నీటికి అడ్డుకట్టగా ఉందో అది ఇలా తెరవబడుతుంది, వాటర్ రిలీజ్ అవుతుంది. So whatever was plugging that holes for the blessings to flow through, that will be unplugged and the blessings will flow through. ఇది అధికారం అంటే. This is exactly what I call the ఈ authority of Christ. అధికారం ఉపయోగించుకోవడం ఇష్టం ఉండదు. అందుకని క్లియర్ గా చూడండి, మీరు దైవములని నేను చెప్పలేదా, ఎవరిలో దేవుడి వాక్యం ఉంటుందో, ఎవరి దగ్గరికి దైవ వాక్యము వస్తుందో వారు దైవములతో సమానము అని అంటుంది. అంటే మీరందరూ రిసీవ్ చేసుకుంటున్నారంటే అందరూ కూడా దైవములతోనే దేవదూతలతో సమానం అని అర్థము. You're all coming under the characteristics of God's mentioned in the Bible. If you're receiving the word of God and putting it into practice and abiding in it.
జెర్మియా 1:10 చూడండి. జెర్మియా చాప్టర్ 1:10, ఇర్మియా 1:10. పెళ్లిగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. అది ఈ వాగ్దానానికి ఇంకా లైఫ్ ఉంది. జీవ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానానికి లైఫ్ ఉందండి. మీ తరతరాల నుండి వచ్చే ప్రాపర్టీస్ మీకు ఉండొచ్చు, దానికి రైట్స్ మీకే ఉంటాయి, అది మీకు తెలీదు. కానీ దైవ వాక్యం ఏంటి, దీనికి నువ్వు అర్హుడు అని చెప్పి అది రిలీజ్ చేసి మీ చేతికి ఇవ్వడం అన్నది జరుగుతుంది. Every prophetic promise, every word of God, every instruction has its validity for eternity. Like, for example, you have ancestral property, you are actually the eligible person because you're coming under the ancestors. అది ఇచ్చిన తర్వాత నేను ఒక ప్రశ్న వేయడం జరుగుతుంది. నెక్స్ట్ And after giving this particular verse, there will be a question to you. Verse 11. 11. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకు ఏమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ నాకు కనబడుచున్నదని నేను అనగా, మీరందరూ నా గురించి బయట ఏమనుకుంటున్నారు అని పేతురుని అడిగినప్పుడు, కొంతమంది రబీ అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది బోధకుడు అనుకుంటున్నారు అని ఒక్కొక్కటి చెప్తారు. సరే, వాళ్ళని పక్కన పెట్టు, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు. And the Lord was asking his disciples, who do people think that I am? Some said they think you're a rabbi, some think you're Elijah, some said different things. దేవుడికున్న లక్షణాల్లో one of the point ఇది. And then the Lord was asking, okay, keep the opinions of the people aside. Who do you think I am? వాళ్ళేమనుకుంటున్నారు కాదు, నువ్వేమనుకుంటున్నావు. It's not about the people's opinion. What do you think? That's the most important thing. 100 మంది 100 మాట్లాడిని, నువ్వేమనుకుంటున్నావు. Let 100 people say their own comments and opinions, but what do you think at the end of the day is important. అప్పుడు అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువి అన్న పేరు, క్రీస్తు అన్న పేరు ఎంటైర్ బైబిల్ అక్కడ రివీల్ చేయడం జరిగింది. And immediately Peter was the first person who got the revelation, said, you are Christ, son of the most high God, because the name Christ was revealed to Peter. ఇది నరమాత్రులు నీకు అంటే మనుషులు నీకు, అంటే ఎంత మంది అయినా దేవుణ్ణి ప్రేజ్ చేయొచ్చు, అవన్నీ దేవుడికి అక్కర్లేదు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో అది నాకు కావాలి. And it's not, ఏమనుకుంటున్నావు అది కావాలి. ఎంతమంది అనుకోని మహోన్నతుడు, సర్వోన్ ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళిపోని, many people have their own words. నువ్వేమనుకుంటున్నావు. Many people say most high God, many people say negative commands, many people say different jargons, but it doesn't matter. What you are thinking, what's your opinion matters the most. అప్పుడు అంటారనమాట, ఏమని, నరమాత్రులు నీకు బయలుపరచబడలేదు గాని పరలోకములో ఉన్న నా తండ్రి బయలుపరచబడితేనే నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు అనుకున్నదేనండి, అది భూమి మీద నుండి వచ్చిందా పరలోకం నుండి వచ్చిందా అన్నది నువ్వు గ్రహించగలుగుతావు. And immediately Jesus told to Peter, this has not come from any human revelations. This revelation has given by my God the Father to you. That's the reason. It all depends upon you, whether this has come from heaven, this is divine. You are the one to decide and say your opinions. 8th verse. 8వ వచనం, verse 8. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అంతే, దేవుని మాటలు నీ మీదకు వచ్చినప్పుడు నువ్వు ప్రకటించేటప్పుడు ఒకలా ఉంటావు, అందరితో కూర్చునేటప్పుడు ఒకలా ఉంటావు, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటావు, కానీ పలికేది మాత్రం దేవుని మాటలే. It'll be only the word of God that will be coming out of your mouth. Whatever you do, whom you're conversing, you will be dominantly speaking the word of God. కదా, అంటే ఈ కాలంలో కూడా దేవుని గుర్తుపట్టడం కన్నా దెయ్యాలు గుర్తుపట్టడం చూడగలుగుతున్నాం. More than human recognizing the Lord Jesus Christ, it's all the demons are able to recognize the Lord. మరి వాక్యం తెలిసిన వారే క్రీస్తుని ఒక పాపిగా చూపించడానికి కూడా రెడీ అయిపోయారు కదా మరి. But the people who knew the word of God were able to see Jesus as a person, as a sinner. John 9:24 చూడండి. John chapter 9 verse 24. యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి వారు గుడ్డివారై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా. అంతే, దేవుని మహిమపరచు అదే అంటారు కదా. నాకు ఈ కార్యాలు జరిగాయి కదా, లేదు నాకు ఎప్పటి నుంచో దేవుడు తెలుసు అని అంటారు. And people will say that, listen, good things that happened through you. They say, no, this has happened long ago. కదా, ఏదైనా సరే నా దేవుడే చేశారు, ఎవరి వలన కాదు. No human being could have helped me out. It's come only from God. అంటే ఎవరైతే అద్భుత కార్యం చేశారో, చేసిన అతని మీద కృతజ్ఞత కలిగి ఈ వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, దేవుని మహిమపరచము,
ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వారితో చెప్పగా ఉమ్. They were saying, give God the glory. We know this man is a sinner. అంటే ఎవరు నిర్ణయం చేశారు పాప అని? Who decided that Jesus was a sinner? వాళ్ళు గుర్తుపెట్టేశారు. But they were able to కానీ recognize and say, అద్భుత కార్యం చేసిన అతను ఏమన్నాడు? అతని పాపి అవునో కాదో నాకు తెలియదు, కానీ నా కళ్ళు తెరిచారని అన్నారు. but the blind man said, see, whether he's a sinner or not, I do not know. One thing I know is that though I was blind, now I see. కానీ ఈ కాలంలో ఎలా ఉంటున్నారు But how are the people of late? కదా? మీరు చెప్పినట్టు ఆయన పాపే, కానీ ఈ కార్యం నాకు దేవుడే చేశాడు, నాకు దేవుడి సంగతి నాకు తెలుసు, చిన్నప్పుడు నుండి నాకు దేవుడు తెలుసు అనే మనుషులు ఈ కాలంలో ఉన్నారు. People change their wordings and they say, yes, what you say is right. That person is a sinner. It's only God who has actually helped me out. అంటే ప్రతి వారు దేవునికి విరోధంగా చేసే ప్రతి దాన్ని కూడా వాళ్ళు చేసి వాళ్ళ అండర్స్టాండింగ్ లో కరెక్ట్ చేసుకుంటానికే చూస్తున్నారు. And people with their own understanding want to correct themselves and say wrong things about the other person. దానికి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తారు. For that they go about telling so మరి many lies. దైవవాక్యం బోధిస్తారు మరలా And at the same time they are able to preach the word also. కదా, చెప్పుకుంటూ వెళ్తారు. They keep on telling and sharing. కానీ వాక్యం యొక్క గ్రహింపు వారికి లేదు. ఎందుకంటే వారు క్రీస్తు పాపి అని చెప్తుంటే వీళ్ళు కూడా ఏకీభవిస్తూ ఉంటారు. But they don't have the proper understanding of the word of God, and they said Jesus as a sinner, and others also partake in their sayings. చూడండి, జాన్ 14:20 చూడండి ఒకసారి. జాన్ చాప్టర్ 14 వర్స్ 20. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినము మీరు ఎరుగుదురు. ఆ దినము మీరు ఎరుగుదురు అంటే నీలో దేవుని యొక్క ఆత్మ ఉంటేనే మంచి చెడును గుర్తించగలుగుతుంది. నువ్వు చెవికి వినేది అది నిజమా అబద్ధమా అన్నది కూడా నువ్వు గుర్తించగలుగుతావు. You will clearly know whether what you're hearing is the false or right, and even what you're hearing also you'll know if that's coming from God or not. కదా, నువ్వు తీసుకునే నిర్ణయము ఇక్కడ ఈ భూమి మీద నువ్వు తీసుకునే నిర్ణయము తండ్రి ఆశీర్వదిస్తారు, తండ్రి సంతోషపడతారు అన్నది కూడా మీరు తెలుసుకోవాలి. 21 verse చూడండి. You should know that the decisions that you take while you're living over here, for which the decision of whatever you're taking, God has to be pleased and God should be acknowledging it. See verse 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. అంతే. అంటే అందరికీ కనబడతానని చెప్పలేదే. ఎవరు నన్ను ప్రేమిస్తారో, ఎవరు నా వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారో, ఎవరు దాని ప్రకారం జీవిస్తారో వారికి మాత్రమే నన్ను నేను కనిపించుకుంటాను. అందుకనే మనుషులకి కనిపించరు, ఒక్క దేవుని యొక్క వాక్యం ఉన్న వారు మాత్రమే గుర్తించగలుగుతారు. Not everybody Jesus will reveal himself to everybody, because he said, he who keeps my commandments and he who loves me is the one who loves me, and the one who loves me will love my Father, and I will love him and manifest myself to him. This is the truth. దానికి గుర్తు ఏంటి? And what is the sign for that? 24. 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. అంతే. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు వినడు, వాడు మాటలే వింటాడు, చెప్పుడు మాటలు వింటారు. Amen. ఇది ఒక గుర్తు. True. He who does not love me does not keep my words, and the word which you hear is not mine, but the Father's who sent me. 26th verse చూడండి. 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతుల అన్నిటిని మీకు జ్ఞాపకం చేయను. అది నీ పరిస్థితులు మారినప్పుడు నీకు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తారే గాని మనుషుల యొక్క అడ్వైజ్లు, మనుషుల యొక్క సలహాలు, మనుషుల యొక్క ఆలోచనలు మీ మీద పని చేయదు. When the situations are not favorable, when it changes, you will not be impacted by the words of human being. Rather, the Spirit of the Lord through the word of God will be encouraging and talking to you. కదా. 28వ వచనం చూడండి. Verse 28. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. అంతవరకే. అక్కడ చెప్పలేదు రాప్చర్ లో వస్తాను, అప్పుడు వస్తాను, ఇప్పుడు వస్తాను అని అనలేదు. He did not tell that he'll come only during rapture. ఒక్కటే చెప్పారు, మీ దగ్గరకు వచ్చేదను. He says, I'm going away and coming back to you. అంతే. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా అని వాక్యం చెప్తుంది అక్కడ. You heard me say to you, I'm going away and coming back to you. కదా. నెక్స్ట్, తండ్రి నాకంటే గొప్పవాడు. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. అంతవరకే. Amen.
If you loved me, you would rejoice because I said, I'm going to the Father, for my Father is greater than అంతే. I. ఇప్పుడు నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, నేను మరలా మీ దగ్గరకు వస్తా, ఎప్పటికైనా కూడా రావచ్చు, ఏ సమయంలోనైనా రావచ్చు. దొంగ వలె వస్తానని చెప్పారు, ఎప్పుడు వస్తారో అక్కడ రాసి ఉందా? The Lord said he'll come like a thief. Does it mention when he's going to come? అంతం అప్పుడే రాదని వాక్యం చెప్పేసింది కదా. The end is not yet done. ఎందుకంటే ఇవి మరుగు చేయబడినవండి, అందరికి కనిపించవు ఇవి. Not everybody will be knowing. This సరే, ఈ revelation. వచనం ఎంతమందికి తెలుసు? How many of you knew this particular నేను verse? వెళ్ళి మీ వద్దకు వచ్చిదనను అన్న ఈ వచనము ఎంతో మంది ఈ జాన్ 14 చాలా సార్లు చదువుంటారు. You would have read John chapter 14 many a time, but how many of you know I'm going away and coming back to you? ఎంత మందికి ఈ వాక్యం గుర్తుంది How many of you remember this verse? కదా? 30th verse చూద్దాం. 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమే ఏమీ లేదు. అంతే. అంటే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, ఈ లోకాధికారికి నాకు సంబంధమే లేదని ఎందుకు చెప్తున్నారు? Why is the Lord telling the one who's against me is going to come and I have nothing to do with him? కదా? జాన్ 19 verse 4 కెళ్ళండి. అది వెళ్తేనే నేను మీకు కనెక్షన్ ఇంకోటి చూపించగలుగుతాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. జాన్ 19 verse 4. పిలాతు మరలా వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకు తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. అంటే అన్యులకి పాపం కనిపించట్లేదు. That means the Gentiles are not able to see any sin in Jesus. అన్యులకి కనిపించట్లేదు. They were not able to recognize any sin in Jesus. అంటే ఎవరికి కనబడుతుంది? But who is able to see వాక్యం Jesus in us? తెలిసిన వాళ్ళకి పాపం కనబడుతుంది, కానీ వాక్యం తెలియని వాళ్ళకి కాదు. The people who think that they know the word of God are able to find the faults in Jesus, not the people who do not know. The Gentiles are not able to find any mistakes in him. అతని భార్య చెప్తుంది, అతను దైవజనుడు, వద్దు, అతను ఏమి చెయ్యొద్దు, అతని రక్తం మన దగ్గరకు వద్దు అని చెప్పిన వెంటనే అతను రిసీవ్ చేసుకున్నాడు అక్కడ. Pilate received the advice that came from his wife, telling that let's not interfere into these things for him because I believe in him. కానీ అతను ఏం చేశాడు? అతను తప్పు చేశాడా లేదని పరిశీలించినప్పుడు ఏ తప్పు వాళ్ళకి కనిపించలేదు, కానీ దేవుడి వాక్యం తెలిసిన వాళ్ళకి మాత్రం తప్పు మాత్రమే కనిపించింది. And Pilate simply said, I don't find any fault in Jesus Christ. And the people who are against, though they knew the word, were the ones who are finding 5వ Jesus. వచనం. Verse 5. ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. చెప్పిన తర్వాత ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయడని వారితో చెప్పెను. అందుకే చాలా మంది దేవుడి విషయంలో జాగ్రత్త పడి ఉంటే దేవుడు తెలిసిన వ్యక్తులే సిలువ వేయడానికి రెడీ అయిపోయినారు. The one who knew Jesus are the ones who were actually wanting him to be crucified. కదా? ఆ కాలంలో బంట్రోతులను తీసుకొచ్చి పట్టించడానికి ఎంత ప్లాన్ వేసి ఉంటారు చెప్పండి. బయట వాళ్ళు వేయలేదు, It was not the పక్కన plan. ఉన్నవారే వేశారు. It's not the plan of the outsiders. The people of the chief priests who knew the word of God were the ones, and the officers were the ones who planned and executed this. వాళ్ళ గుర్తేంటి? నేను ఎవరిని వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో అతనే అని చెప్పానన్నారు. What is the sign shown to them? The one whom I go and kiss on the cheek, catch hold of that person. వాక్యం తెలియని వాళ్ళు పర్వాలేదండి, తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారంటే ఆ కాలానికి ఏం తేడా కనిపించట్లేదు. I don't see any difference between then and now also. 7th verse. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుని ఇతరు చెప్పుకొనును గనుక ఆ నియమము చొప్పున ఇతరు చాపవలెనని అతనితో చెప్పిరి. అదే ఎవరండి? యూదులు. Who are these people? They are the Jews. వాక్యము చదివే వాళ్ళు, The people who used to read the scrolls. ధర్మశాస్త్రము పఠించే వాళ్ళు, The people who used to talk about the law of Moses. వాక్యము బాగా చదివి వెళ్ళిన వాళ్ళు, The ones who knew the word of God and spoke. వాక్యము తెలుసుకునే రాళ్ళు పట్టుకుని వ్యభిచార స్త్రీని కొట్టడానికి వెళ్ళిపోయిన వారు. Even after knowing the word of God, they took the stones to hurl it at the woman who was caught in the act of adultery. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎదురైన వెంటనే, మీకు తెలియదేంటి, మోషే ధర్మశాస్త్రంలో రాయబడలేదా వ్యభిచారం చేసిన ఆమెని రాయేసి కొట్టమని? మోషే రాశాడు కదా అని అక్కడ వాక్యం తీసి పెట్టారు. They were quoting scriptures to Jesus as well, telling that the law of Moses says that you have to stone a person who's caught in the very act of adultery. అంటే దేవుడి వాక్యాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నారు? Look at the reason why they're using the word of God. దేనికి What purpose? ఉపయోగించుకుంటున్నారు? What was the reason they're using? కదా? అప్పుడు అడిగిన మాట ఏంటి? మీలో ఎవ్వరు ఏ పాపము చేయకపోతే రాయేసి కొట్టండి అని. ఓకే, అటువంటి ప్రవర్తన కలిగిన వారు ఎలా ఉంటారో కూడా చూపిస్తాను. 10 and 11 verses. I'll show you this kind of behavior, how they are in verse 10 and 11.
10-11 వచనములు. కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నీవు ఎరుగువా ఉమ్, అని ఆయనతో అనెను. ఉమ్. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఉమ్. అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపం కలదనెను. అంతే. 15వ వచనం. వర్స్ 15. అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరి. ఉమ్, పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. ఉమ్. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మీరందరూ యూదులు, ఇతను కూడా యూదులు రాజే కదా, అంటే మీ రాజును మీరు సిలువ వేస్తారా అని అంటున్నారు. ఈ రోజు ఏమంటారు? దేవుని నామానికి అన్యజనుల్లో దూషణ పాలి ఎలా వస్తుంది? ఇలాగే వస్తుంది. మీ రాజును మీరు సిలువ వేస్తారా అని అడుగుతున్నారు. అక్కడ మాకు ఎవరు రాజు? కైసరే మాకు రాజు అని చెప్తున్నారు వాళ్ళు. Well, it was asking the Jews, shall I crucify your king? The chief priest answered, we have no king but Caesar. 18th verse. 18వ వచనం. వర్స్ 18. అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసును ఉంచి ఉమ్. ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. అంటే ఈ రోజు ఆ దొంగలలో ఏ దొంగలాగా మనుషులు ఉన్నారు? Now, which kind of thief are you? The one on the left or one on the right? ఆ ఇద్దరు దొంగలకి వాక్యం తెలీదు, Both the thieves did not know the word of God. కానీ ఆ ఇద్దరు దొంగల మధ్యలో యేసు క్రీస్తు ప్రభువుని సిలువ వేసేస్తున్నారు And Jesus was crucified between the two thieves. కదా. ఆ ఇద్దరు దొంగల్లో ఏ దొంగ ఎవరికి ఓటేశారు? వాక్యము తెలియని వ్యక్తి ఏ విధంగా ఓటేసినారు Both did not know the word of God, but which thief voted for whom? కదా. Yep. ఈ ఇద్దరు దొంగలు, వాక్యం తెలియని ఇద్దరు దొంగల్లో ఒక దొంగ, మనము చేసిన దానికి ఈ శిక్ష కరెక్టే, ఆయనలో ఏ పాపము లేదు అని అన్నాడు. One of the thieves said correctly, we have been punished for the sins that we have done, but I don't see any sin in Jesus Christ. అంటే అతను తెలియకుండానే ఎంటైర్ జీవ గ్రంథం అంతా కంప్లీట్ చేసేస్తాడు. Without his knowledge, he has completed the entire scriptures by one quote. తర్వాత ఏమన్నారు? జ్ఞాపకం చేసుకొని, ఇందాక వాక్యంలో చెప్పానా? జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేయును అని చెప్పానా? Then he said, remember me. అతను ఏమన్నాడు? యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. And the thief said to Jesus, remember me when you're coming. నేడు నీవు కూడా నాతో పాటు పరదేశకు వస్తున్నావు. ఎంత భాగ్యం అండి అది, What a ఎంత great భాగ్యం privilege అది. to that particular thief when Jesus said, today you will be there with me in paradise. అసలు పలికిన వెంటనే అతనికి ఆ నొప్పి గాని, బాధ గాని, దుఃఖం గాని మొత్తం పోయింది. He wouldn't have experienced any pain or struggles though they was physically assaulted. ఆ ఇద్దరు దొంగల్లో నేను చేసిన తప్పుకి నేను అనుభవిస్తున్నా, ఆయన ఏ తప్పు చేయలేదని ఈ దొంగ అంటుంటే, వాక్యం తెలిసిన వాళ్ళు నీకు క్రీస్తు కావాలా బరబ్బా కావాలంటే బరబ్బాను కోరుకున్నారు. That thief said, కటిక దుర్మార్గుడు నరహంతకుని కోరుకున్నారు. That thief clearly said, I am punished for the sins that I have done, but I don't see any sin in Jesus. But the Jews who knew about the word of God and the scriptures were the ones who were asking for Barabbas instead of the release of Jesus Christ. Barabbas was a very cruel murderer. 20వ వచనం చూడండి. వర్స్ 20. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. ఉమ్, అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడిన కనుక ఉమ్, యూదులలో అనేకులు దానిని చదివిరి. ఉమ్. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, అంటే 19th వర్స్ ఒకసారి చూడండి. 19th వర్స్ లో, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడకు యేసు, యూదుల రాజయ్యగు నజరేయుడైన యేసు Read verse అని 19. నువ్వు రాయి అని అక్కడ చెప్పాడు. Read verse 19 very carefully, where Pilate says, now Pilate wrote a title and put it on the cross, and the writing was, Jesus of Nazareth, the King of Jews. అంటే పిలాతు యూదుల రాజు, యూదుల రాజు నజరేయుడైన యేసు యూదుల రాజు అని నువ్వు రాసి పెట్టు అనంటే, ఇక్కడ 21వ వచనంలో ఏముంది? But what happened in verse నేను 21? యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయమన్నారు కదా, నేను రాయను.
Therefore, the chief యూదుల priest, రాజు అని వాడు చెప్పుకున్నాడు చూడు, అది రాస్తాను అని అన్నారు. అంటే మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క విధానము ఎంత ఎంత భయంకరంగా ఉందో అన్నది ఇక్కడ కనిపిస్తుంది. you should see how cruel mindsets and the thoughts are there. Look at their response in verse 21. Therefore, the chief priest of the Jews said to Pilate, "Do not write the King of Jews." But he said, "I am the King of Jews." Right? He said, "I am the King of Jews." అక్కడ కూడా అబద్ధమేనా? Even there, they want to highlight the lies. అక్కడ కూడా అబద్ధమేనా? దేవుడు తెలియని వ్యక్తి నజరేయుడైన యేసు యూదుల రాజు అని రాయమంటే అలా రాయను, నేను యూదుల రాజు అని వాడు చెప్పినట్టు రాయను. When Pilate said, "Write it, inscribe it as Jesus of Nazareth, the King of Jews," the people who are supposed to know God and know the word of God says, "No, no, don't write as the King of Jews." అలా Like రాయను. he said that he is the King of Jews. ఇతను చెప్పుకున్నాడని రాస్తాను అని అన్నారు. He said, "The King of Jews," but he said, Jesus said, "I am the King of Jews." We'll write like that. ఇటువంటి మనస్తత్వం ఉన్నప్పుడు వీళ్ళు నిజంగానే దేవుడితో తిరుగుబాటు చేసిన మనుషులు కాదా? Are there not these people who are actually rebelling and transgressing against the Lord? కదా? ఒకసారి ఎఫిషియన్స్ 4:30-31 చూడండి. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 30 and 31. ఎఫిషియల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 30-31 వచనములు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇక్కడ ముద్రింపబడి ఉన్నారు అనంటే పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? By whom you are sealed for the day of redemption. Was it a past thing or a present or the future thing? ఏముంది? ముద్రించి ఉన్నారు అని ఉందా? ముద్రించి ఉన్నారు అంటే ఏంటి? ఇంగ్లీష్ లో ఏముంది? By whom you are sealed for the day of redemption. You were sealed. It's a past. అంటే It is done already. ఆల్రెడీ ముద్ర వేయబడి ఉంది. That means the seal is already there. ఇది ఒక్క గుర్తు చాలు. రెండో సైన్ మీకు చెప్తున్నాను మీకు. This one sign is sufficient. ఎందుకంటే మీరు ముద్రింపబడి ఉన్నారు అని అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడి ఉన్నారో వారికి ఎంత దుఃఖమైనా రానియండి, కానీ దేవుణ్ణి మాత్రం దుఃఖించరు. Amen. When a person is being marked by the Holy Spirit and sealed for the day of redemption, no matter what they go through, what humiliation, they will not depart from God. They will be rejoicing. పరిశుద్ధాత్మని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ దుఃఖపరచొద్దు. If you're not able to be the reason to give joy to the Holy Spirit, it's okay, but you should not be the reason to grieve the Holy Spirit. ఎందుకంటే దేవుడు జీవించే ఉన్నారు కాబట్టి. Because God is alive. అపనింద వేయడం కూడా పాపమే, మీకు తెలిసిన? Do you know blaming or accusing falsely is a sin? అంటే కయీను అపనింద వేసేసాడు. Cain was blaming. అబద్ధ సాక్ష్యం వేరే, అపనింద వేరే. తెలుసా మీకు? Do you know false witness is different and false accusations is ఇవి different? రెండు దేవుడి దృష్టికి అబామినేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ గాడ్. False witnesses or false accusations or abominations in the sight of the Lord God. నెంబర్స్ 12:1 ఒకసారి చూడండి. నెంబర్స్ 12:1 సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనము. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. అంతే. నువ్వు మాట్లాడడం తప్పు కాదు, కానీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నది గుర్తుపెట్టుకోవాలి. What speaking is not wrong, but it all depends on what you're speaking. కదా? కుష్టు రోగం అన్నది ఫిజికల్ కాదండి, ఆత్మీయంగా కుష్టు రోగం వచ్చేస్తుంది. ఆత్మీయంగా కుష్టు రోగం వచ్చిందంటే ప్రతి ఆశీర్వాదము మూయబడుతుందని అర్థము. Leprosy need not be physical in nature, but if the leprosy is spiritual in nature, everything will be closed for you. నువ్వు మాట్లాడడం తప్పు కాదు, కానీ అపనింద వేయడం చాలా పెద్ద తప్పు. Speaking your opinions is not wrong, but then when you are falsely accusing and maligning a person, that is wrong. అంటే అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడరు, కానీ మాట్లాడింది ఒక్కరే, కానీ పక్క వాళ్ళు అవునా అంటారు. చూసారా? వాళ్ళు పాల భాగస్తులు అయిపోయినట్టే. One person speaking alone is not to be condemned, but the people who are acknowledging and partaker also will be condemned. That's what happened in the case అది of ఎవరైనా Miriam and ఉండనియండి. ఒక మనిషి వ్యతిరేకంగా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అందరికి రూల్ ఒక్కటే. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళు అభిషేకించబడ్డారు, ఆ రూల్స్ ఇక్కడ లేవు. దేవుడి దగ్గర తప్పు తప్పే. There's no partiality with God. It can be any person. God evaluates a person as a sin as a sin. లెవిటికస్ 19:16 చూడండి. లెవిటికస్ 19:16 లెవియాకాండము 19వ అధ్యాయము 16వ వచనము.
నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, ఉమ్. నీ సహోదరునికి ప్రాణహాని చెయ్యకూడదు, నేను యెహోవాను. ఎక్కడి నుండి వచ్చింది ఈ మాట? ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా కొండములు చెప్పొద్దు, You shall not go about as a talebearer among your people. ప్రాణహాని చెయ్యొద్దు, ఆ క్యారెక్టర్ ని చంపొద్దు అని అప్పుడు చెప్పినప్పుడు చెప్పాక కూడా జరిగిందంటే ఆ మనుషులు ఎంత ప్రమాదంలోకి వెళ్ళి పడిపోయి ఉంటారు. ఎవరు కోపం తెచ్చుకోక్కర్లేదండి. ఈ వాక్యము నేను యెహోవాను అని చెప్తున్నారు అని అంటే ఆ వాక్యము తప్పక ఆ పని జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. Nor shall you take a stand against the life of your neighbor. That means you should not assassinate a character. But when God says, I am the Lord and this is what I want in Leviticus 19:16, that word is effective. So you don't have to be angry and upset when somebody is doing this thing. 1 Corinthians 5:11. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. 1 Corinthians chapter 5 verse 11. ఇప్పుడైతే సహోదరు అనబడిన వాడైనను, జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయి ఉన్న ఎడల ఉమ్. అట్టి వారితో సాంగత్యం చెయ్యకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. అంతే. వీళ్ళందరూ ఎవరు? చెప్పుడు మాటలు వింటారు అందరి దగ్గర. "ఐ, నీకు తెలుసా ఇలా అయిందంట, అలా అయిందంట." The people who are known for slandering or gossiping are those people who are from outside. విగ్రహారాధకులు అంటే బయట విగ్రహారాధకులు కాదండి. Idolatry need not be necessarily, and it's మార్పు not. లేని హృదయం. అసూయత కూడా ఐడలాట్రీయే. Jealousy is an idolatry. It's not a ఈ physical idol విధంగా that's talking చేసి about. వాళ్ళని నాశనం చేయాలనుకుంటారు చూసారు, అదంతా ఐడలాట్రీయే. If somebody plans to destroy someone and their career, that is also called as an idolatry. మరి ఇక్కడ చూస్తే మిరియాము కూడా ప్రాఫెటెస్ ఆమె. If you know, Miriam also was a prophetess. అహరోను కూడా ప్రవక్త, యాజకుడు కూడాను. Aaron was a prophet and a priest also. 1 Corinthians 6:10 చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇంకా ఇప్పుడు ఏమని చెప్పాలి? ఎవరు దేవుని వారసులు, ఎవరు దేవుని రాజ్యంలో ఉంటున్నారు అనేది మీరు గ్రహించాలి. దేవుడి రాజ్యంలో ఉన్న వాళ్ళు దేవుని స్వభావం కలిగి క్షమించే మనస్తత్వం కలిగి ఉంటారు. దేవుడి రాజ్యంలో లేని వాళ్ళు చెప్పుడు మాటలు వింటారు, తప్పుడు మాటలు పలుకుతారు, కంటి చూపుతో తీర్పు తీరుస్తారు, వినిన దానిని బట్టి విమర్శ చేస్తారు, మిగతా వారితో పాలభాగస్తులు కూడా అవుతారు. The people who are not there in the kingdom of God will be knowing for gossiping, slandering, assassinating character, and they will do everything. Here in 1 Corinthians chapter 6 and 9 and 10 verses, it says these people will not inherit the వీళ్ళు kingdom ఎలా of God. ఉంటారో తెలుసా? మిగతా వారందరినీ పాడు చేయడానికి చూస్తారు. These people are quick and good to spoil and defile others and corrupt their అదే character. సిచ్యుయేషన్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నేను తట్టుకోలేకపోయాను అని అంటారు. But when they experience the same thing, they'll say, I'm not able to bear మరి what నువ్వు is being done to me." ఎదుటి వారికి చేసిందే కదా నీ మీదకి వస్తుంది. అది అబద్ధ సాక్ష్యం అయితే నీకు అదే అబద్ధ సాక్ష్యం నీ మీదకి వస్తుందని వాక్యం చెప్పింది. The word of God very clearly says, if you are the reason for witnessing falsely, the same thing will come against you. ఇక్కడ కూర్చుని నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తున్నావు అంటే, దాన్ని ఏకీభవించావు అని అంటే, నీ ఇంటి ముందున్న పాపము నిన్ను మింగేస్తది అంతే. If you are the person who's doing this false witnesses, false accusations and all, you should know that sin will be crouching at the door of your heart and it will desire for you, it will attack you. Exodus 20:16 చూడండి. Exodus 20 verse 16. నిర్గమకాండము 20వ అధ్యాయము 16వ వచనము. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అంతే. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? You shall not bear false witness against your neighbor. అయిపోయింది. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎవరైనా నా ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తా. Very clearly talks that from Corinthians that whoever destroys my temple, God will అది destroy them. అబద్ధ సాక్ష్యం అవునో కాదా అన్నది నువ్వు బాగా పరిశీలించి పరీక్షించి తెలుసుకోవాలి. You need to examine if what you're hearing is a false witness or false testimony నీ against a person. దృష్టిలో బరబ్బా కూడా మంచోడే. In your sight, even Barabbas was a good person. ఎందుకంటే నీ దృష్టిలో అదంతా మంచివాడే, కానీ దేవుడి దృష్టిలో మంచివారు అవునా కాదా అని నీకు తెలియాలి కదా. You should know whether that person is right in the sight of God or not. Not in your opinion, not the మరి person who's gossiping. నీ సహోదరునికి విరోధంగా నువ్వు అబద్ధ సాక్ష్యం పలకకూడదని దేవుడు ఆ రోజు క్లియర్ గా చెప్పేశారు. The law very clearly says you shall not bear false ఒకటో witness వచనం against your చూడండి. neighbor. Exodus 20 verse 1. దేవుడు ఈ ఆజ్ఞల అన్నియు వివరించి చెప్పెను. అంతే.
ఇది దేవుడు నుండి వచ్చింది. దేవుడు ఆజ్ఞ నువ్వు ఇచ్చినప్పుడు నీ ఆజ్ఞను నువ్వు తప్పావు అనంటే నువ్వు అబద్ధ సాక్షిగా, నువ్వు అబద్ధంగా, నువ్వు ఈ లోకమంతా అబద్ధమే నీలో ఉంటది, కానీ నీలో సత్యం ఉండదు. సత్యం రావాలనుకున్నా కూడా నీలో ఉన్న అబద్ధము సత్యాన్ని రిసీవ్ చేసుకోదు. And this is the word of God very clearly telling. And since you are going against the instruction of God, you are living and abiding in the lies. Therefore, even if truth comes, you don't want to receive it. You want to neglect and reject it. కదా, అపనింద అన్నది ఎంతో కీడు చేసే నిందండి. అది False witnesses or false accusations is very grievous sin. అపనింద చాలా ప్రమాదకరమైంది తెలుసా? Do you know blaming somebody, accusing somebody falsely is a very big నువ్వు sin. న్యాయంగా ఉన్నావంటే అది ఏది నీ మీదకి రాదు. But if your accusations are right, it will not come against you. నిన్న వాక్యంలో చూపించాను. I showed you yesterday. పౌలు విషయంలో అదే మనుషులు నరహంతకుడు అని అన్నారు, అదే మనుషులు ఇతను దేవత అని అన్నారు. In Acts chapter 28, the natives saw that Paul escaped on the serpent bit, and they said he's a murderer. But Kada? when nothing happened to Paul, they said he's a god. ఒక అపనింద నిజము మీద ఆధారపడి ఉంటదండి, But ట్రూత్ మీద ఆధారపడి ఉంటది. it all depends on the truth, your false accusations and everything. ఒక అపనింద ఒక మనిషి యొక్క మంచి పేరును కూడా నాశనం చేస్తది. A false accusations can destroy a person's character and a name. అంటే పాడు చేస్తుంది I mean, it can spoil a character of a person. కదా. కాబట్టి అబద్ధ సాక్ష్యము అపనింద ఒకరి ఇంటి నుండి ఇంకొక ఇంటికి తరానికి కూడా పాకుతుంది. అది గుర్తుపెట్టుకోండి But మీరు. remember, false accusations, false witnesses will go from family to family and generations to కదా, generations. కానీ దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? But what's the witness of God? నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను అని చెప్పింది దేవుడి యొక్క సాక్ష్యము. And this is a witness of God from Numbers, where God said, I speak to Moses not as a man speaks to God, but a man speaking to a man. ప్రసంగి 5వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూడండి. ప్రసంగి 5వ అధ్యాయము మొదటి 3 వచనం. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 5 వర్సెస్ 1, 2 and 3. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. అంతే. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. కొద్దిగా ఉండాలి. వాళ్ళు ఎవరైనా మాట్లాడని, కానీ నీ మాటలు చాలా తక్కువగా ఉండాలి. Let anybody speak rashly and all, but let your words be little and be very careful what you're speaking. Don't be hasty ఎందుకంటే before God. కయ్యను పాపానికి కాన్సిక్వెన్సెస్ ఏమైందండి? What were the consequences of Cain's sin? కదా, అతనిలో ఉన్నది ఏముంది? అతను ఫేస్ చేయడానికి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కారణం What are the reasons for the problems that he had to face? మాట వినకపోవడం, He was not listening to the instruction. దేవుని మాటని తృణీకరించడం, He was rejecting God's instruction సహోదరుని చంపడం. and killing his brother. ఈ 3 కూడా వచ్చింది. All this came upon him. ఈ 3 మరలా చెప్తున్నాను, మాట వినకపోవడం, దేవుని మాటను తృణీకరించడం. ఎందుకంటే వాళ్ళకి ఎంత వాక్యం చెప్పినా వినరు వాళ్ళు. Now he did not listen to God. He rejected and forsake God's instruction, and he went about killing his brother. These three ఎంత things. వాక్యం ముందు పెట్టి అట్లా కాదు, వాక్యం ఇలా చెప్తుంది ఇలా చెప్తుందని ఎంత వాక్యం జ్ఞాపకం చేసినా వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు. వాళ్ళ తలంపునే నమ్ముతారు, ఆ చెప్పుడు మాటకి మాత్రమే విలువిస్తారు. నేనేమి చెప్పాను? దేవుణ్ణి గెలిపించకుండా సాతానికి విలువిచ్చాడని నేను వాక్యంలో చూపించాను మీకు. Cain did not give victory to God. In fact, he gave victory to Satan. That's the reason people of Cain-like character, no matter how much word you tell them, they will be deaf to whatever you are దేవుని saying. మాటని తృణీకరించాడు, సాతానికి సింహాసనం వేశాడు. He rejected the word of God and he put a throne for Satan. కాబట్టే దేవుని సన్నిధి నుండి బయటికి వచ్చేయడం జరిగింది That's the reason he was cast out from the presence of God. కదా. ఇంకొకటి కూడా చెప్తా, దేవుడి సన్నిధి నుండి ఎలా వచ్చాడు అన్నది ముఖ్యం కాదండి, ఎలా ప్రవర్తించాడు అన్నది కూడా ముఖ్యం. అక్కడ It's not how he came out of the presence of God, but how he conducted and behaved himself coming out of the ఆ presence. ప్రెసెన్స్ నుండి కూడా బయటకు వచ్చేసాక ఏమన్నాడు? నన్ను ఎవరు కనబడతారు వాళ్ళు చంపాలని దేవుడికి చెప్తున్నాడు. And he was giving instruction to God. Look, people are going to kill me now that you cast me out from your presence. అంటే ఎవరు నిన్ను చంపుతారో వాళ్ళకి 7 ఇంతల శిక్ష దొరుకుతుందని చెప్పేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు చేసే ప్రతిదీ. ఇప్పుడు చాలా మంది దేవుని గుర్తుపట్టలేరు, స్వరాన్ని గుర్తుపట్టలేరు. వాక్యం అంటారు, వాక్యం ఇలా తీసి ఇలా వాక్యం వస్తుంది, అక్కడ ఏదో నిన్ను ఒంగోబెట్టి గుద్దుతాను వచ్చింది అనుకో, ఇది నాకు కాదని పక్కన పెట్టేస్తారు. And people just only want to hear and listen to the word of God. They don't want to take it seriously. If the word of God comes that is going to be, I'm going to trash you, means they say, no, this is not for me, this is for somebody else. కదా.
ఇటువంటి దైవ జ్ఞానం లేకపోవడం వలన, దేవునికి ఇష్టంగా లేకపోవడం వలన మనుషులు హేరోదియా కూడా ఈ 8 వ్యక్తుల్లో వన్ ఆఫ్ ద వ్యక్తిగా జీవగ్రంథంలో మిగిలిపోయింది. అంటే వీళ్ళకి ఇంకా క్షమాపణ లేదు, పాప క్షమాపణ కూడా లేనే లేదు వీళ్ళకి. And the people who lack the knowledge of God and understanding will be like that. They cannot receive any forgiveness from God. Like Herodias also is one such person among the 7. మార్క్ 16:19 చూడండి. మార్క్ 16:19. మార్క్ సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడి కుడిపార్వశమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెన్నువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. అంటే ప్రతి వ్యక్తి విషయంలో కూడా దేవుడు చేసే కార్యాలకి హేరోదియా లాగా ప్రవర్తించే వాక్యానికి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. There's a lot of difference between the way Herodias behaved herself compared to the ones who believe in the word and do the word. కదా, మరలా ఆ వాక్యం మరలా చదవండి. ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్వశమున ఆసీనుడాయెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యంను స్థిరపరచుచుండెను. అంటే మీకు సూచన అనేది 2 గుర్తులు పెట్టాను. I told you about the accompanying signs of the 2 ones. ఆ 2 గుర్తులే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. Those 2 signs are going to do great miracles in కానీ your life. ఈ హేరోదియా వెనక నుండి ఏం చేసింది? But what was Herodias' wrong plan? కదా, ఏం చేసింది ఆమె? What is that conspiracy? యోహాను యొక్క తల నరకడానికి ఎంత ప్లాన్ చేసి ఉంటుందండి. She planned to behead John the Baptist. ఆ వచనం తీసి చదవండి. 14:7. 8th verse నుంచి చదవండి. 8వ వచనం నుండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 8వ వచనం నుండి. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు అప్పగింపమని అడిగెను. అంటే ప్రేరేపింపబడినది అంటే చెప్పుడు మాట ఎంత చక్కగా ప్రేరేపించబడుతుందండి. And a word of gossip, slandering, people want to believe and take it forward. చెప్పిన మాట ఎంత చక్కగా ఒక్కసారి గుర్తుండండి, ఎవరికైనా నీకు చెప్పినప్పుడు ఎలాగ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. When somebody is coming and sharing a gossip, how are you going to influence yourself? 7th verse చూడండి. 7వ వచనం. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తమును ఆజ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. అంతేనండి. కానీ రాజుకి యోహాను యొక్క శక్తి ఏంటి, యోహాను ఎంత మంచివాడు సమస్తము తెలుసు. But Herod knew about John the Baptist and how important, how nice person he was. కదా, గర్వం మ్యానిపులేషన్ ఒక మనిషిని చంపడానికి కూడా వెనకాడుదన్నది ఇది ఒక్కటి చాలండి మీకు. Ego and manipulation, these 2 characters are sufficient to kill a person. వాళ్ళు కనబడరు, but they will not appear. చేసేది వాళ్ళని మనకు తెలుసు. We know it is they who do కానీ it, వెనకాల ఉండి నడిపిస్తారు. but they'll be behind and entice other people to do it. రాజుకు తెలియదు ఎవరు చేయించారు. The king did not know who's responsible. రాజుకి తెలియదు యోహాను యొక్క తల నరికించమని ఈమె అడిగినప్పుడు ఎవరి వలన ఈమె అడిగిందన్నది రాజుకు తెలియదు. And the king does not know who was the reason behind this conspiracy of beheading of John the Baptist. This little girl came and he took it as like that. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తల్లి చేత ప్రేరేపించబడి, ఇదిగో ఒకవేళ ఆయన ఏదైనా అడిగారు అనుకో, వెంటనే యోహాను తల కావాలని అడిగేసి అని ముందుగానే రెడీ చేసి పెట్టింది. అది రాజుకి తెలియదు, ఎవరికి తెలియదు. And so she, having been prompted by her mother, said, "Give me John the Baptist's head here on a platter." So ఎవరికి తెలియదు. nobody knew this. మరణకరము గల పాపం అండి ఇది. These are all sin leading to death. మరణకరము కలిగిన పాపము, మరణకరము కాని పాపము కూడా ఉంది. మరణకరము గల పాపము విషయంలో నువ్వు
నీకు ప్రార్థన చెయ్యరు కానీ మరణకరము కాని పాపం విషయంలో నిన్ను వేడుకుంటే నువ్వు బయటకు వచ్చగలుగుతావు. The two kinds of sin, one leading to death, one not leading to death. One which is not leading to death, if somebody prays, yes, you can come out. But to a sin that is leading to death, there is no prayer for that. రాజు చాలా మంచోడు. Herod was good. రాజుకి యోహాను మీద మంచి మంచి అభిప్రాయం ఉంది, Herod మంచి had a ఇష్టం good కూడా. opinion about John the Baptist and he liked him. అతను రెబ్యూక్ చేశాడు రాజుని. Yes, John the Baptist నువ్వు rebuked చేసేది Herod. కరెక్ట్ కాదు, He rebuked Herod for what he నీ had done. బ్రదర్ వైఫ్ తో నువ్వు ఉంటున్నావు, అది తప్పు కాదు, అది తప్పు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్తాడు. John the Baptist rebuked Herod, telling that you are having your brother's wife, Philip, this is not correct. భయపడతాడు, Yes, John, భయపడతాడు. he was afraid of John the Baptist. కానీ భయపడి జాగ్రత్త దాక్కుంటాడు కానీ ఏం చేయలేడు. But he was only afraid and he was going away. జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే ఇష్టం, He loved John the Baptist ఆయన నమ్ముతాడు, and he believed in him ఆయనకి మర్యాద ఉంది, and he respected him ఆయన అంటే చాలా ఇష్టము, and he loved him. ఆయనకి బాగా ఇష్టపడతాడు. Herod loved John the Baptist. కానీ రెబ్యూక్ చేస్తాడు అనమాట. జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చి రెబ్యూక్ చేస్తాడు, నువ్వు చేసింది తప్పు అని. John the Baptist, though he used to rebuke Herod, Herod used to like him. కానీ రెబ్యూక్ చేసినప్పుడు కూడా భయపడి వచ్చేస్తాడే గానీ ఇంకా ఏం చేయలేడు. He never used to retaliate, though he was scared of John the Baptist. He used to simply keep quiet. అంతవరకు అతను బాగానే ఉన్నాడు. He was good till such time. కానీ ఎవరిని నమ్మి అతను పెట్టుకున్న ఆ స్త్రీ ఏం చేసింది? జాన్ ద బ్యాప్టిస్ట్ తల నరికించాలి, ఇతడి వల్ల నాకు అడ్డుపడుతున్నారు, వీళ్ళు నాకు అడ్డుగా ఉన్నారు, ఈ రాజు వాళ్ళని ఎక్కువ ఇష్టపడుతున్నాడు, కాబట్టి ఈ రాజు దగ్గర నుండి కూడా అతన్ని తొలగించాలి, నా దగ్గరికి కూడా అతను అడ్డుపడుతున్నాడు అని చెప్పి ఆ తల నరికించడానికి ఎంతో ప్లాన్ వేసింది. Herodias did not like John the Baptist rebuking him openly because it was an embarrassing situation for Herodias. Therefore, she wanted and she planned to execute John the Baptist, and she did planning so well because John the Baptist and Herod also was close. కదా, So she planned so well, she wanted to behead him. ఈగో, మ్యానిపులేషన్, గర్వం, ఈ మూడు కూడా మనిషిని దిగజార్చేస్తుందండి. Ego, manipulation, and arrogance and pride. మ్యానిపులేషన్ అంటే మాటని టక్కున అలా ట్విస్ట్ చేస్తూ ఉంటారు, టక్కున అలా ట్విస్ట్ చేస్తారు. Manipulative words, people are very good at it. కాబట్టి వీరు వెనక ఉండి నడిపిస్తారు కానీ ముందుకు రారు These people stay behind and do it, but they will not be in the front. కదా. ఈమె కూతుర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క తల నరికించింది అని రాజుకి తెలియదు. And Herod did not know that it was Herodias who has prompted his daughter to ask for the head of John the ఇలాంటి Baptist. మనుషులు కూడా ఈ భూమి మీద ఉన్నారండి. Herodias, like people and character, are still there in this world. ఈగో, మ్యానిపులేషన్, గర్వం, వీళ్ళని నమ్మిన వారు వాళ్ళ చేతిలోనే నాశనం అవుతారు. Ego, manipulation, pride, all these people will destroy so many people and they will destroy it by themselves. ఒకసారి Psalms 119:11 చూడండి. Psalms 119:11. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇది మీలో ఉందనుకోండి, మరలా చదవండి వచనము. Psalms 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంతే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు అంటే ఎవరైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చండి. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. Your word I have hidden in my heart that I may not sin against you. Anyone in your life can keep on influencing you. It can be నీకు within the వాక్యం family also. లేదనుకో నువ్వు నమ్మేస్తావు. If you don't have the word, you will start turning to believe. నీకు ప్రతిదీ వాక్యం ముందు పెట్టి నేర్పిస్తున్నాను నేను. I'm showing the word of God and teaching you. కథలు చెప్పవలసిన పని లేదు. There isn't any ఈ necessity for భూమి me మీద to tell us. కంఫర్ట్ గా నడిచేవచ్చు, ఆచారంగా వెళ్ళానా, చర్చికి వెళ్ళానా, విన్నానా, వచ్చేసాను, అయిపోయింది అని అనుకుంటారేమో, కానీ ప్రొటెక్షన్ ఎక్కడ నుండి దొరుకుతుంది? నువ్వు నమ్మిన నమ్మకం మీద ఉండదు, దేవునికి నీ మీద నమ్మకం ఉండాలి. You can go seek a church which is comfortable in timings and the messages, you can go and come, but what about the protection? You need to be faithful to God, therefore God will protect you. అందుకే నా హృదయంలో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను అని అంటే ఆ వాక్యమే నీకు ఎటువంటి ఆపద రాకుండా నేను కాపాడుకుంటూ తీసుకొస్తుంది. True. Your word I have hidden in my heart, and that is a word because it's hidden in your heart. That word will protect you and help you. Isaiah 26:3. Isaiah 26:3. యెషయా 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు
పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా Amen. అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. 4. యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. అంతే. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకుని ఈ ప్రపంచంలో ఏదైనా రానియండి, ఎటువంటి సిచ్యుయేషన్ అయినా రాని, కానీ నమ్మకము దేవుడి మీద పెట్టుకోండి. చూసిన దాన్ని బట్టి మీరు తీర్పు తీర్చొద్దు, వినిన దానిని బట్టి మీరు విమర్శ చేయొద్దు, దాన్ని పక్కన పెట్టేసేయండి. Let it be anything that you see or hear, anything and all. Don't focus on that. Just focus on God, focus on His word, and keep moving forward. నేను ఎన్నో విషయాలు వస్తుంటాయి, అందులో వాక్యం ఉందా లేదా చూసుకుంటాను నేను. There'll be many things that's coming across, but I see whether there's a word of God. ఒకవేళ లేనప్పుడు మైండ్ ఓర్ ఓన్ బిజినెస్ అని పక్కన పెట్టేస్తాను. నాకు మనిషితో సంబంధం లేదు, వాక్యంతోనే I సంబంధం. have nothing to do with the person. It's only about the word of God. కాబట్టి నీలో వాక్యం ఉన్నంత సేపు నువ్వు నీ చెవులు చెడు వినదు, ఒకవేళ విన్నా కూడా దాని మీద మొగ్గు చూపించదు. And if you have the word of God, your ears will not incline towards wrong gossip or wrong things. Neither will the eyes see. You will only focus on the word of God and the truth. షలోమ్ ఆలకేం.